హాయ్ వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఇంగ్లీష్కి సంబంధించి సీటెట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా దీనిపైన చూద్దాం. ఇంగ్లీష్ను ఎన్సిఎఫ్ 2005 ఇండియాలో ఏ రకంగా సూచిస్తుంది? ఈ లాంగ్వేజ్ గురించి ఏమని చెప్తుందంటే ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ ఇన్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ. ఇండియాలో చాలా లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, ఈ రకంగా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. దాన్నే మల్టీలింగ్వల్ అంటాం. ఈ మల్టీలింగ్వల్ కంట్రీలో ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్ అని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. నెక్స్ట్, ఇంకా ఇంగ్లీష్లో ఎన్ని సౌండ్స్ ఉంటాయి? మొత్తం ఓవెల్ లెటర్స్ ఇంగ్లీష్లో 5 ఉంటాయి. ఏఈఐఓయు. కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయి. టోటల్ లెటర్స్ 26. ఇంకా సౌండ్స్కి వచ్చే వరకు ఇంగ్లీష్లో సౌండ్స్ 20 ఉంటాయి. ఓవెల్ లెటర్స్ ఎన్ని? 5. సౌండ్స్ 20. కాన్సోనెంట్స్ 21 ఉంటాయి. లెటర్స్ కాన్సోనెంట్ సౌండ్స్ 24. టోటల్ సౌండ్స్ 44. నెక్స్ట్, సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. దీనిపైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ డాష్ కాన్సోనెంట్ సౌండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి? 21, 22, 23, 24. 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ ఇన్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ. ఇండియా అనే మల్టీలింగ్వల్ కంట్రీలో ఇంగ్లీష్ అనేది ఏమవుతుంది అని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. ఈ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఇంగ్లీష్ అనేది ఎటువంటి లాంగ్వేజ్ అవుతుంది? ఫస్ట్ లాంగ్వేజ్, ఫారిన్ లాంగ్వేజ్, గ్లోబల్ లాంగ్వేజ్ అండ్ అసోసియేట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఏ గ్లోబల్ లాంగ్వేజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఫోనిమ్ అంటే ఏంటి? మార్ఫిమ్ అంటే ఏంటి? సింటాక్స్ అంటే ఏంటి? సెమాంటిక్స్ అంటే ఏంటి? ఫోనిమ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ని ఫోనిమ్ అని అంటాం. ఇక్కడ బ్యాట్, క్యాట్. ఈ బ్యాట్, క్యాట్లో ఫస్ట్ మనం ఇక్కడ వర్డ్స్ సౌండ్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ 80 కాకుండా ఫస్ట్ బ్యాట్, క్యాట్ అని సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఈ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ని ఫోనిమ్ అని అంటాం. మార్ఫిమ్ అంటే ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని, ఒక మీనింగ్ఫుల్ యూనిట్ని మార్ఫిమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అనేబుల్, ఇది ఒక వర్డ్. ఈ అనేబుల్ను మనం ఫర్దర్గా దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తే అన్ఏబుల్, ఇలా 2 వర్డ్స్గా రాయొచ్చు. మళ్ళీ వీటిని డివైడ్ చేయగలం అంటే లేదు. దీన్ని మళ్ళీ డివైడ్ చేయలేం. సో ఇలా డివైడ్ చేయలేని ఒక యూనిట్ని మార్ఫిమ్ అని అంటాం. ఇక్కడ 2 మార్ఫిమ్స్, వీటిని మళ్ళీ డివైడ్ చేయలేం. సింటాక్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఫుల్ సెంటెన్స్ అవుట్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. ఒక సెట్ ఆఫ్ రూల్స్ వర్డ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, ఒక సెంటెన్స్లో వర్డ్స్ని, ఫ్రేజెస్ని కలిపి కన్స్ట్రక్ట్ చేయడాన్ని సింటాక్స్ అంటాం. ఇలా ఒక సెంటెన్స్కి స్ట్రక్చర్ ఇవ్వడాన్ని సింటాక్స్ అని అంటాం. నెక్స్ట్, సెమాంటిక్స్, స్టడీ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్. వర్డ్స్ గురించి ఇంకా వాటి యొక్క మీనింగ్ గురించి స్టడీ చేయడాన్ని సెమాంటిక్స్ అంటాం. నెక్స్ట్, సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. ద వన్ దట్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ గ్రామాటికలీ మీనింగ్ఫుల్ కాంపోనెంట్స్ ఈజ్. ఏదైతే మళ్ళీ దాన్ని ఫర్దర్గా డివైడ్ చేయలేమో ఆ స్మాలర్ గ్రామాటికలీ మీనింగ్ఫుల్ కాంపోనెంట్ని ఏమంటాం? ఫోనిమ్, మార్ఫిమ్, డిఫ్థాంగ్, సింటాక్స్. ఫోనిమ్ అంటే స్మాలెస్ట్ సౌండ్, సో ఇది రాంగ్. మార్ఫిమ్ అంటే మనం ఇందాక డిస్కస్ చేస్తాం అనేబుల్ అని. ఈ అనేబుల్ను మనం అన్ఏబుల్ అని ఇలా 2 మార్ఫిమ్గా చేయొచ్చు. మళ్ళీ వాటిని ఫర్దర్గా డివైడ్ చేయొచ్చా? లేదు. సో ఇలా ఫర్దర్గా డివైడ్ చేయలేని దాన్ని మార్ఫిమ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. డిఫ్థాంగ్ అంటే డబుల్ ఓవెల్ సౌండ్ని డిఫ్థాంగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్. ఇక్కడ మనం పలికేటప్పుడు కాయిన్ అంటే డబుల్గా ఓవెల్ సౌండ్స్ వస్తున్నాయి. ఏఈఐఓయు అనేవి ఓవెల్స్ అవుతాయి. ఇలా డబుల్గా ఓవెల్ సౌండ్స్ వచ్చినప్పుడు బాయ్లో ఓ బాయ్ అన్నట్లు ఇలా డబుల్గా ఓవెల్ సౌండ్ వస్తుంది. వాటిని డిఫ్థాంగ్ అంటాం. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సింటాక్స్ అంటే ఇందాక డిస్కస్ చేస్తాం. ఇలా కన్స్ట్రక్ట్ చేయడం, ఒక సెంటెన్స్ని వర్డ్ని యూజ్ చేసి, ఫ్రేజెస్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం, దానికి స్ట్రక్చర్ ఇవ్వడం సింటాక్స్ అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్. మీనింగ్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారు? సింటాక్స్, సెమాంటిక్స్, మార్ఫాలజీ, లింగ్విస్టిక్స్.
లాంగ్వేజ్లో మీనింగ్ గురించి స్టడీ చేయడాన్ని సిమాంటిక్స్ అని అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మార్ఫాలజీ కాదు, సెంటాక్స్ కాదు. సెంటాక్స్ అంటే స్ట్రక్చర్ ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ హౌ వర్డ్స్ కంబైన్ టు ఫార్మ్ ఫ్రేజెస్, ఫ్రేజెస్ కంబైన్ టు ఫార్మ్ క్లాజెస్ అండ్ క్లాజెస్ జాయిన్ టు మేక్ సెంటెన్స్ ఈజ్ నోన్ యాజ్. ఇలా సెంటెన్స్ని వర్డ్స్ని కంబైన్ చేసి ఒక ఫ్రేజ్ని చేయడం, ఇలా ఫ్రేజెస్ని కంబైన్ చేసి ఒక సెంటెన్స్ని చేయడం, ఇలా కొన్ని సెంటెన్సెస్ని, ఇలా ఫ్రేజెస్ని, ఈ రకంగా మనం ఒక సెంటెన్స్ని తయారు చేయడాన్ని ఏమంటారు? సెమాంటిక్స్, సెంటాక్స్, కొలొకేషన్, కొలోక్వియల్. ఇలా వాటికి స్ట్రక్చర్ ఇవ్వడం, ఒక సెంటెన్స్కి స్ట్రక్చర్ ఇవ్వడం, కన్స్ట్రక్ట్ చేయడం, ఇది ఏమవుతుందంటే సింటాక్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ డీల్స్ విత్ ద లెవెల్ ఆఫ్ మీనింగ్ ఇన్ లాంగ్వేజ్. ఇక్కడ ఏది డీల్ చేస్తుంది లెవెల్ ఆఫ్ మీనింగ్ ఇన్ ద లాంగ్వేజ్? మీనింగ్ గురించి స్టడీ చేయడాన్ని, ఇలా మీనింగ్ గురించి, వర్డ్స్ గురించి స్టడీ చేయడాన్ని సెమాంటిక్స్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెంటాక్స్ అంటే ఏంటి? సెంటాక్స్ అంటే దానికి స్ట్రక్చర్ ఇవ్వడం. నెక్స్ట్, స్మాల్ కిడ్స్ ఎట్ దేర్ ఇనిషియల్ స్టేజ్ లవ్ టు మూవ్ పెన్ అండ్ పెన్సిల్ ఇన్ టువర్డ్స్ అండ్ ఫ్రంట్. ఇలా ముందుకు వెనకకు చిల్డ్రన్స్ వాళ్ళ పెన్సిల్ను కదపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆర్ అప్ అండ్ డౌన్ పొజిషన్. దిస్ వే ఆఫ్ రైటింగ్, ఇలా రాయడాన్ని ఏమంటారు అని అన్నారు? డ్రాయింగ్, స్క్రిబ్లింగ్, ఇన్వెంటెడ్ రైటింగ్, జిగ్జాగ్ రైటింగ్. ఇక్కడ దీన్ని కరెక్ట్గా మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే స్క్రిబ్లింగ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వీళ్ళు డ్రా చేసినట్లు కాదు, ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాయడాన్ని, ముందుకు వెనకకు పైకి కిందకి ఇలా రాయడాన్ని స్క్రిబ్లింగ్ అని అంటారు. నెక్స్ట్, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి ఎఫెక్టివ్లీ మినిమైజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ బై. ఒకరి చిల్డ్రన్స్ యొక్క, వాళ్ళ యొక్క మదర్ టంగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, వాళ్ళు మదర్ టంగ్ని ఎక్కువ యూజ్ చేయడాన్ని కొంచెం తగ్గించి, మనం ఏదైతే టార్గెట్ లాంగ్వేజ్ ఉంటుందో, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ, ఇలా మనం ఏదైతే లాంగ్వేజ్ ఇవ్వాలనుకుంటున్నామో, వాళ్ళకు ఏది నేర్పించాలనుకుంటున్నామో దాన్ని నేర్పించడానికి మదర్ టంగ్ను కొంచెం దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గించడానికి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఫాలో అవ్వాలి అన్నారు? యూజింగ్ ద మదర్ టంగ్ మోర్ ఆఫెన్. ఆప్షన్ 2, గివింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద మదర్ టంగ్. ఆప్షన్ 3, గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. ఆప్షన్ 4, గివింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇన్ ఏ సింపుల్ గ్రేడెడ్ మేనర్. ఫస్ట్ ఏదైనా నేర్పించాలంటే వాళ్ళకు ఈజీ నుండి హార్డ్కి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఈజీ విషయాలు నేర్పించి తర్వాత హార్డ్ విషయాలు నేర్పించాలి. సో ఈ రకంగా మదర్ లాంగ్వేజ్ యొక్క ఎఫెక్ట్ని కొంచెం తగ్గించి, మనం ఏదైతే టార్గెట్ లాంగ్వేజ్ ఉంటుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచడానికి ఈజీ లాంగ్వేజ్, ఇంకా గివింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పడం, సింపుల్ వేలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి, ఒక గ్రేడ్ నుంచి ఇంకొక గ్రేడ్కి వాళ్ళ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరగాలి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ లాంగ్వేజ్ టీచర్ asks students to make a butterfly with paper by following her instructions. This activity will help the students to develop. ఒక లాంగ్వేజ్ టీచర్ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ను బటర్ఫ్లైను చేయమని చెప్తుంది పేపర్స్తో. తన యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ, టీచర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఒక బటర్ఫ్లైను తయారు చేయండి అని చెప్తుంది పేపర్ పైన. సో ఈ రకంగా దిస్ యాక్టివిటీ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు డెవలప్. ఈ యాక్టివిటీలో ఏ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి స్టూడెంట్స్లో అని అన్నారు? పేపర్ మేకింగ్ స్కిల్స్, లిజనింగ్ కాంప్రహెన్షన్, పేపర్ ఫోల్డింగ్ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ చదువుతున్నారా లేదు? సో వీళ్ళు చదవట్లేదు. ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఇక్కడ పేపర్ ఫోల్డింగ్ స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నామో మనం ఆ సబ్జెక్ట్ టీచర్ లాగా భావించాలి. ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసేటట్లు ఆలోచించాలి. పిల్లల్లో ఇంగ్లీష్కి సంబంధించిన స్కిల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా ఆలోచించాలి. సో ఇది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే లిజనింగ్ కాంప్రహెన్షన్. పిల్లల్లో వినడానికి, వాళ్ళలో లిజనింగ్ కాంప్రహెన్షన్ అన్నది ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరిగి అవగాహన అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్తో పోలిస్తే ఒక ఇంగ్లీష్ టీచర్గా ఈ యాక్టివిటీ చేయించడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క వినికిడి, వాళ్ళ లిజనింగ్, ఈ సామర్థ్యాన్ని పెంపొందించడమే అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ ఈజ్ ఆస్కింగ్ స్టూడెంట్స్ టు ఇంటరాక్ట్ ఇన్ గ్రూప్స్ అండ్ దెన్ షేర్ their personal response to the poem with each other. This task promotes social interaction as advocated by.
ఒక లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో టీచర్ ఏం చేసింది అంటే టు ఇంటరాక్ట్ ఇన్ గ్రూప్స్ అండ్ దెన్ షేర్ దేర్ పర్సనల్ రెస్పాన్స్ టు ద పోయమ్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ రెస్పాన్స్ని షేర్ చేసుకోమని చెప్పింది, వాళ్ళ పర్సనల్ రెస్పాన్స్ని. ఇలా వాళ్ళ యొక్క సోషల్ ఇంటరాక్షన్స్ జరపడం అనేది ఏం సూచిస్తుంది అని అన్నారు. చామ్స్కీ చెప్పారా దీని గురించి? పియాజే, స్కిన్నర్, వైగాట్స్కీ. సోషల్ ఇంటరాక్షన్స్ గురించి ఎవరు చెప్పారంటే సోషియో కల్చరల్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు? వైగాట్స్కీ. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చామ్స్కీ కాదు, నోమ్ చామ్స్కీ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఎల్ఈడి గురించి చెప్పాడు, ఎల్ఈడి ల్యాడ్ అని. ఇంకా పియాజే కాగ్నిటివ్ థింకింగ్ వల్ల వాళ్ళలో లెర్నింగ్ అనేది జరుగుతుందని చెప్పారు. స్కిన్నర్ రెయిన్ఫోర్స్మెంట్ వల్ల వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పారు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ నోమ్ చామ్స్కీస్ థియరీ, ద రోల్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ హెల్ప్స్ చిల్డ్రన్స్ టు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అంటే ఏంటి? ప్రతి ఒక్క హ్యూమన్లో ఒక డివైస్ అనేది ఉంటుంది వాళ్ళ బ్రెయిన్లో. ఆ డివైస్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి స్కిల్స్ వాళ్ళంతటా వాళ్ళే ఆటోమేటిక్గా నేర్చుకోవడానికి ఈ డివైస్ అనేది యూజ్ అవుతుంది. ఇది గ్రామర్ రూల్స్ని జనరేట్ చేస్తుందని తను చెప్పాడు. ఆ లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలని ఒక రకమైన డివైస్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పారు. ఆప్షన్స్ చూడండి. లెర్న్ సెకండ్ లాంగ్వేజ్ ఈజీలీ. ఆప్షన్ 2 కమ్యూనికేట్ యాక్టివ్లీ ఇన్ సెకండ్ లాంగ్వేజ్. ఆప్షన్ 3 జనరేట్ గ్రామర్ రూల్స్. ఆప్షన్ 4 ఇమిటేట్ ద లాంగ్వేజ్ స్పోకెన్ బై అడల్ట్స్. ఇక్కడ ఇమిటేట్ చేయడం అనేది సోషల్ స్కిల్స్ వల్ల వచ్చింది అన్నట్లు వస్తుంది. సో వైగాట్స్కీ కాదు ఇక్కడ. ఇతను చెప్పింది ఏంటంటే జనరేట్ గ్రామర్ రూల్స్. వాళ్ళలో ఇన్నర్గా అబిలిటీ ఉంటుంది, వాళ్ళకు ఇన్నర్గా కెపాసిటీ ఉంటుంది నేర్చుకునడానికి. ఒక డివైస్ అనేది వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఉంటుంది అని చెప్పారు. సో గ్రామర్ రూల్స్ అనేవి ఆటోమేటిక్గా వాళ్ళు గ్రామర్తో మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ అక్క అన్నం తింది అనకుండా అక్క తింది అని ఇలా డిఫరెంట్గా గ్రామర్ లేకుండా వాళ్ళు మాట్లాడరు. సో ఈ రకంగా వాళ్ళకు సపరేట్గా ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ ల్యాడ్ వల్ల వాళ్ళలో నేర్చుకునే అబిలిటీ అనేది ఆటోమేటిక్గా ఉంటుందని ఇతను చెప్తాడు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. జనరేట్ గ్రామర్ రూల్స్. నెక్స్ట్. అండర్ విచ్ యాక్ట్ డిడ్ ఇంగ్లీష్ గెట్ ద స్టేటస్ ఆఫ్ ద అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్? ఇక్కడ ఏ యాక్ట్ కింద ఇంగ్లీష్ను అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకున్నారు అని అన్నారు. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఆర్టికల్ 343, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఆర్టికల్ 343, 3 లాంగ్వేజ్ ఫార్ములా, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఓలా. ఈ యాక్ట్ 343 ఆర్టికల్ ఇందులో ఏం సూచిస్తుందంటే 343(1) ఏమో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకోవాలని సూచిస్తుంది. ఇక్కడ 343(2) ఏం సూచిస్తుందంటే ఇంగ్లీష్ని అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకోవాలని సూచిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, చూడండి అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఆర్టికల్ 343(2). సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫౌండర్ ఆఫ్ స్ట్రక్చరల్ గ్రామర్ వాజ్. స్ట్రక్చరల్ గ్రామర్ యొక్క ఫౌండర్ ఎవరు? న్యూఫీల్డ్, చాంప్మన్, చామ్స్కీ, ఫ్రైస్. కరెక్ట్ ఆప్షన్ ఫ్రైస్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 2.5-year-old చైల్డ్ పిక్స్ అప్ హిస్ సిబ్లింగ్స్ బుక్ అండ్ లుకింగ్ ఎట్ ద పిక్చర్స్ టెల్ ఏ స్టోరీ. ద చైల్డ్ ఈజ్. ఇక్కడ 2.5 years ఉన్న ఒక చైల్డ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సిబ్లింగ్ యొక్క బుక్ తీసుకొని దాన్ని చూస్తూ పిక్చర్ని చూస్తూ స్టోరీ చెప్తున్నాడు. ఈ చిల్డ్రన్ ఎమర్జెంట్ రైటర్ అవుతారా, ఎమర్జెంట్ స్టూడెంట్ అవుతారా, ఎమర్జెంట్ రీడరా, ఎమర్జెంట్ స్టోరీ రైటరా? ఇక్కడ రాయట్లేదు. సో ఎమర్జెంట్ రైటర్ అన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఎమర్జెంట్ స్టూడెంట్ కూడా కాదు, ఎమర్జెంట్ రీడర్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ రీడ్ చేస్తున్నారు, బయటికి చెప్తున్నాడు, ఆ స్టోరీని చూసి చెప్పడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఎమర్జెంట్ రీడర్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టీచర్ ఆఫ్ క్లాస్ 4th brought some interesting books and distributed them among the students. Then she said, "Today let's have fun and read these books for our pleasure. This reading is called." ఇక్కడ 4th class టీచర్ కొన్ని బుక్స్ తెచ్చి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలకు ఇంట్రెస్టింగ్ బుక్స్, స్టోరీ బుక్స్, కామిక్ బుక్స్ ఇలాంటివి వాళ్ళకు చిన్న చిన్న బుక్స్ తెచ్చి ఇంట్రెస్టింగ్గా ఉండేటట్లు ఈరోజు మనం ఫన్గా నేర్చుకుంటున్నాం అని, ఇలా ఆనందంగా నేర్చుకుంటున్నాం, చదువుదాం అని చెప్పింది. ఇది దేనికి సంబంధించింది? ప్రీ రీడింగ్, పోస్ట్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది. 4th class టీచర్ కొన్ని బుక్స్ తెచ్చి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలకు ఇంట్రెస్టింగ్గా ఉండేటట్లు ఈరోజు మనం ఫన్గా నేర్చుకుంటున్నాం అని, ఇలా ఆనందంగా నేర్చుకుంటున్నాం, చదువుదాం అని చెప్పింది. ఇది దేనికి సంబంధించింది? ప్రీ రీడింగ్, పోస్ట్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్.
ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్, డైలీ చదివే న్యూస్ పేపర్ ఉంటుంది. ఈ న్యూస్ పేపర్ని మనం మొత్తంగా చదువుతామా? లేదు. ఎక్కడ ఏ వర్డ్ ఉంది ఇవన్నీ మనం ఇంటెన్స్గా చదువుతామా అంటే లేదు. దీన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటాం. ఎక్స్టెన్సివ్ అంటే పైన ప్లెజర్ కోసం మనం అందులో బ్రీఫ్గా పైన చదవడమే ఎక్స్టెన్సివ్ రీడింగ్ అవుతుంది. ఇంకా ఏదైనా స్టోరీ చదివినప్పుడు, ఏదైనా పెద్ద పోయం చదివినప్పుడు, ఇలాంటివి చదివినప్పుడు ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది ఉంటుంది. అంటే దాన్ని మొత్తం లోతుగా కాకుండా పైన చదవడం, అది ఎక్స్టెన్సివ్ రీడింగ్ అవుతుంది. ఇక్కడ టీచర్ దీనివల్ల ఏ రీడింగ్ సూచిస్తుంది? ఇక్కడ ఉన్న రీడింగ్ అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ను సూచిస్తుంది. ఇక్కడ బుక్స్ చదవమన్నది కదా, బుక్స్ అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఇలాంటి కొన్ని స్టోరీస్, ఇంకా తెనాలి రామకృష్ణ, ఇలాంటి స్టోరీస్ అన్నవి వాళ్ళకు మొత్తం గుర్తుంటాయి. ఎక్స్టెన్సివ్గా కాకుండా ఇంటెన్సివ్గా దాన్ని డీప్గా చదువుతారంటే కాదు, పైన ఆ స్టోరీ గురించి బ్రీఫ్గా చదువుతారు. సో ఇది ఎక్స్టెన్సివ్ రీడింగ్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇంటెన్సివ్గా కాదు. ఇంటెన్సివ్ అంటే దాన్ని డీప్గా చదవడం, చిన్న విషయాన్ని దాన్ని ఎక్కువసేపు దాన్ని బాగా అర్థం చేసుకొని చదవడం ఇంటెన్సివ్ రీడింగ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయినది? చిల్డ్రన్స్ ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఏ హర్డల్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆప్షన్ 2, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టీచ్ ఇంగ్లీష్ యాజ్ దే యూస్ their first language in every aspect and ignore English. Option 3, as a teacher you would like to give a list of English words on the very first day. Option 4, children come to school with a treasure of experience and their mother tongue acts like a resource in learning English. ఇక్కడ వాళ్ళ యొక్క మదర్ టంగ్ని, వాళ్ళ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఇంకా వాళ్ళ యొక్క ఉర్దూ అయితే ఉర్దూ, ఇలా వాళ్ళ మదర్ టంగ్ని, వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ని ఒక అడ్డంకిగా భావించడం కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 1 అన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఇంగ్లీష్ టీచ్ చేయడం డిఫికల్ట్ అన్న విషయం కూడా కరెక్ట్ కాదు. యాజ్ ఎ టీచర్ యూ వుడ్ లైక్ టు గివ్ ఏ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ఆన్ ది వెరీ ఫస్ట్ డే. వాళ్ళకు ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్ నేర్పించడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్ 4లో చూడండి, చిల్డ్రన్ కమ్ టు స్కూల్ విత్ ఏ ట్రెజర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ మదర్ టంగ్ యాక్ట్స్ యాజ్ ఏ రీసోర్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఏదైతే వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుందో, వాళ్ళ మదర్ టంగ్ ఉంటుందో, దీన్ని టీచర్ ఏ రకంగా యూజ్ చేయాలంటే దాన్ని ఒక వనరుగా, ఒక రీసోర్స్గా యూజ్ చేసుకొని వాళ్ళు కొత్త నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా చేయాలి. ఇలా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళ మదర్ టంగ్ యూజ్ అయ్యే విధంగా దాన్ని ఒక రీసోర్స్గా యూజ్ చేసుకోవాలి. దాన్ని ఒక అడ్డంకిగా భావించొద్దు. ఇక్కడ ట్రెజర్ అంటే ఏంటి? ఒక నిధి. పిల్లలు స్కూల్కి వచ్చే ముందు వాళ్ళకు కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. వాళ్ళకు ఫ్యామిలీ నుంచి, వాళ్ళ నేబర్స్ నుంచి, వాళ్ళ సిబ్లింగ్స్ నుంచి ఇలా కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆ నాలెడ్జ్ని మనం దానికి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకు ఆ నాలెడ్జ్ పైనే ఇంకా బిల్డ్ చేయాలి, కొత్త నాలెడ్జ్ తెలుసుకునే విధంగా చేయాలి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టెస్ట్ which is administered at the end of language course for remedial teaching is. ఇక్కడ ఎటువంటి టెస్ట్ పెడతారు రెమిడియల్ టీచింగ్ కోసం అని అన్నారు లాంగ్వేజ్లో. రెమిడియల్ టీచింగ్ అంటే ఏంటి? రెమిడియల్ టీచింగ్ అంటే రెమిడియల్గా టీచ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో అనుకున్న స్కిల్స్ లేనప్పుడు, వాళ్ళు అనుకున్న గోల్ సాధించినప్పుడు, వాళ్ళలో లోపం ఎక్కడ ఉందని తెలుసుకొని ఇంకా రెమిడియల్గా వాళ్ళకు టీచ్ చేయడం, వీటిని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి, లెర్నింగ్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికి, ఇంకా బాగా నేర్చుకోవడానికి రెమిడియల్ టీచింగ్ అన్నది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెమిడియల్ టీచింగ్ని ట్రీట్మెంట్ అనుకుందాం. ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఎప్పుడు అందించగలుగుతాం? వాళ్ళ యొక్క డిసీజ్ ఏంటి తెలిసినప్పుడే ట్రీట్మెంట్ అన్నది అందించగలుగుతాం. దీనికి ఎటువంటి టెస్ట్ చేయాలన్నారు? డయాగ్నోస్టిక్ టెస్ట్, ప్లేస్మెంట్ టెస్ట్, అచీవ్మెంట్ టెస్ట్, మెమరీ టెస్ట్. కరెక్ట్ ఆప్షన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అవుతుంది. మనం డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని వింటుంటాం హాస్పిటల్స్లో ముందు. అంటే టెస్ట్ చేయడానికి వాళ్ళ యొక్క డిసీజ్ ఏంటి, వాళ్ళకు ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందని ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ వల్ల వాళ్ళ హెల్త్ని టెస్ట్ చేయడం వల్ల తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా పిల్లలకు డయాగ్నోస్టిక్ టెస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, ఎక్కడ నేర్చుకోవడంలో ఇబ్బంది కలిగి ఉన్నారు అన్నది అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి లోపం ఉన్న
ప్లేస్లో ఎక్కడైతే వాళ్ళకు గ్యాప్స్ ఉంటాయో, నేర్చుకోవడంలో ఎక్కడైతే లోపం కలిగి ఉంటారో అక్కడ ఈ రెమెడియల్ టీచింగ్ అందించడం వల్ల వాళ్ళ గ్యాప్స్ ఫిల్ చేసి వాళ్ళ స్కిల్స్ నేర్చుకునే విధంగా, వాళ్ళ గోల్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. సో ఈ రకంగా డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది వాళ్ళను టెస్ట్ చేయడానికి, చిల్డ్రన్స్ని వాళ్ళ యొక్క లోపాలు తెలుసుకోవడానికి, వాళ్ళ లెవెల్ తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క లెర్నింగ్ గ్యాప్స్ తెలుసుకోవడానికి ఈ టెస్ట్ యూజ్ అవుతుంది. ఆ లెర్నింగ్ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి రెమెడియల్ టీచింగ్ అన్నది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వాళ్ళకు టీచ్ చేయాలంటే వాళ్ళ యొక్క లెవెల్ ఏంటో తెలిసినప్పుడే, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎక్కడ వాళ్ళు ఇబ్బంది కలిగి ఉన్నారని తెలుసుకున్నప్పుడే రెమెడియల్ టీచింగ్ అన్నది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. A teacher asks the students to read the text for information and create their own interpretation behind the literal level. Which sub-skill is she practicing in the class? ఒక టీచర్ స్టూడెంట్స్కి ఏం చెప్పిందంటే, రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ క్రియేట్ దర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బిహైండ్ ద లిటరల్ లెవెల్. ఇక్కడ ఇచ్చిన దానికంటే వాళ్ళంతట వాళ్ళే ఓన్గా దాన్ని వివరించమని చెప్పింది, వాడిని ఇంటర్ప్రిటేషన్ చేసుకోమన్నది. ఇక్కడ ఏది ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల అన్నారు, ఏది ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది అని అన్నారు. పారాఫ్రేజింగ్, ప్రెడిక్టింగ్, ఇన్ఫరింగ్, సమ్మరైజింగ్. సమ్మరైజింగ్ అంటే ఏంటి, లాస్ట్లో దాని అన్నింటినీ సమ్మరైజ్ చేయడం. సో ఇది కరెక్ట్ కాదు. ఇంకా పారాఫ్రేజింగ్ అంటే ఏంటి, ఒక వాక్యానికి అదే మీనింగ్ వచ్చే విధంగా ఇంకొక వాక్యం, ఇంకొక సెంటెన్స్ చేయడం పారాఫ్రేజింగ్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రెడిక్టింగ్ అన్నది ఫ్యూచర్ గురించి ఆలోచించడాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఇచ్చిన దాన్ని అనలైజ్ చేసి, ఇచ్చిన టెక్స్ట్ని దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఇంకా ఇంటర్ప్రిటేషన్ చేసి దాన్ని బిహైండ్గా ఆలోచించమని చెప్పారు. సో ఇది ఇన్ఫరింగ్ అవుతుంది. ఇన్ఫరింగ్ అంటే ఏంటి, ఊహించడం. ఈ ప్రెడిక్టింగ్ అంటే కూడా ఊహించడం కిందికి వస్తుంది, కానీ ఇక్కడ ఫ్యూచర్ని ఊహించడం ప్రెడిక్టింగ్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్ మీనింగ్. ఇన్ఫరింగ్ అంటే ఉన్న దాంట్లో క్లూస్ని యూజ్ చేసి అనలైసిస్ చేసి ఊహించడమే ఇన్ఫరింగ్ అవుతుంది. సో ఇక్కడ రీడ్ చేయమన్నది. ఫస్ట్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రీడ్, ఫస్ట్ రీడ్ చేసి ఆ టెక్స్ట్ని ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేయమన్నది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. బిఫోర్ స్టార్టింగ్ ఏ న్యూ చాప్టర్ ఆన్ ది హానెస్ట్ వుడ్ కటర్, ద టీచర్ స్టార్టెడ్ ఏ డిస్కషన్ విత్ ద స్టూడెంట్స్ ఆన్ హానెస్టీ. వాట్ ఈస్ ద టీచర్ ట్రయింగ్ టు అచీవ్ విత్ దిస్ యాక్టివిటీ? ఒక న్యూ చాప్టర్ని స్టార్ట్ చేయడానికంటే ముందు టీచర్ ఏం చేసింది, ఆ చాప్టర్ పైన ద హానెస్ట్ వుడ్ కటర్ అనే న్యూ చాప్టర్ని స్టార్ట్ చేయడానికి ముందు టీచర్ దానిపైన డిస్కషన్స్ పెట్టింది. హానెస్టీ గురించి, హానెస్టీ అంటే ఏంటి, దీనికి మీనింగ్ ఏంటి అని ఇలా కొన్ని క్వశ్చన్స్ అడగడం, దాని గురించి డిస్కషన్ స్టార్ట్ చేయడం మొదలు చేసింది. సో వాట్ ఈస్ ద టీచర్ ట్రయింగ్ టు అచీవ్? ఇక్కడ టీచర్ ఏం అచీవ్ చేయాలనుకుంటుంది ఈ యాక్టివిటీ ద్వారా అని అన్నారు. యాక్టివేట్ స్టూడెంట్స్ అటెన్షన్, యాక్టివేట్ స్టూడెంట్స్ స్కిల్స్, యాక్టివేట్ స్టూడెంట్స్ ప్రీవియస్ నాలెడ్జ్, అసిస్ట్ స్టూడెంట్స్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ యూజెస్. ఇక్కడ అసిస్ట్ స్టూడెంట్స్ లెవెల్, వాళ్ళ యొక్క లెవెల్ని తెలుసుకోవడానికి కాదు, ఇంకా దీనివల్ల ఇలా వాళ్ళను డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివ్గా వర్క్ చేస్తుంది, వాళ్ళు హానెస్టీ గురించి ఆలోచిస్తారు. సో వాళ్ళ అటెన్షన్ వేరే గురించి ఆలోచిస్తున్నా కూడా, వేరే విషయం గురించి ఆలోచిస్తున్నా కూడా ఇలా డిస్కషన్స్ పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నది క్లాస్ రూమ్ పైకి వస్తుంది. ఆ టాపిక్ పైన వాళ్ళు ఇంకా ఎక్కువ మోటివేషన్ అన్నది కలుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. యాక్టివేట్ స్టూడెంట్స్ అటెన్షన్, స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. డైరెక్ట్గా వచ్చి క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే చిల్డ్రన్స్ ఏదో ఆలోచిస్తుంటుంటారు అప్పటికే, ఇంకా ఇలా క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వేరే దాని గురించి ఆలోచించడం, దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ నార్మల్గా డిస్కషన్స్ పెట్టడం వల్ల, ఈ లెసన్ గురించి కాకుండా నార్మల్గా మీరు హానెస్టీ అంటే ఏంటి అని ఇలా సింపుల్గా అడగడం వల్ల వాళ్ళ యొక్క అటెన్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ స్కిల్స్ కాదు, వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కాదు, వాళ్ళ అటెన్షన్ని ఇంప్రూవ్ చేయడం అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టీచర్ డివైడ్స్ ద క్లాస్ ఇన్ స్మాల్ గ్రూప్స్ అండ్ ఆస్క్స్ దెమ్ టు డిస్కస్ అండ్ present their views on safe environment. Students are free to plan and present their choice and creativity. The teacher is facilitating them as and when required. Which approach or method is followed by in the class? ఇక్కడ టీచర్ ఏం చేస్తుందంటే చిన్న గ్రూప్స్గా చేసింది చిల్డ్రన్స్ని, ఇంకా వాళ్ళను డిస్కషన్స్ జరుపుకోమంది, సేవ్ ఎన్విరాన్మెంట్ మీద డిస్కషన్స్ చేసుకోమని చెప్పింది. ఎప్పుడైతే పిల్లలకు అవసరం అవుతుందో
స్టూడెంట్స్ ఆర్ ఫ్రీ టు ప్లాన్ అండ్ ప్రజెంట్ దేర్ చాయిసెస్. వాళ్ళ యొక్క క్రియేటివిటీని, వాళ్ళ యొక్క చాయిసెస్ని ఫ్రీగా వాళ్ళు వ్యక్తపరిచే విధంగా, వాళ్ళు ఫ్రీగా ఉండేటట్టు క్లాస్ రూమ్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే టీచర్ యొక్క అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళకు ఫెసిలిటీస్ అనేవి అందించింది. ద టీచర్ ఈజ్ ఫెసిలిటేటింగ్ దెమ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళకు, ఎప్పుడు వాళ్ళకు కష్టంగా అనిపిస్తుందో అప్పుడు వాళ్ళకు హెల్ప్ చేయడం, ఫెసిలిటీ అందించడంగా చేసింది. అంటే ఇక్కడ టీచర్ ఏం చేసింది, ఒక ఫెసిలిటేటర్గా వర్క్ చేసింది. ఇది దేని సూచిస్తుంది? ఏ అప్రోచ్ అవుతుంది? కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్, న్యాచురల్ అప్రోచ్, డిడక్టివ్ అప్రోచ్. ఈమె న్యాచురల్గా చెప్తుందా? కాదు. డిడక్టివ్ మెథడ్లో అంటే ఫస్ట్ ఇండక్టివ్, డిడక్టివ్ మెథడ్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఆ విధంగా డిడక్టివ్ మెథడ్ గురించి చెప్తుందా అంటే కాదు. ఇలా డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ఫస్ట్ రూల్ చెప్పి ఆ తర్వాత ఎగ్జాంపుల్ చెప్పడం. ఇలా టీచర్ మొదట రూల్ చెప్పి తర్వాత ఎగ్జాంపుల్ చెప్పిందా? ఇక్కడ కాదు. ఇంకా స్ట్రక్చరల్ అప్రోచ్ కాదు. ఒక స్ట్రక్చర్తో నేర్పిస్తుందా? ఇలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలని? ఇది కూడా కాదు. ఇది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అవుతుంది. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా టీచర్ మోటివేట్ చేస్తుంది. వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళే నిర్మించుకునే విధంగా, ఇలా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ప్లాన్స్ చేసుకునేటట్లు, వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేసుకునేటట్లు చేస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.